హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎటువంటి పప్పులు నానబెట్టకుండా, అలాగే ఏ పిండిలు యూస్ చేయకుండా చాలా సింపుల్గా స్పంజీగా ఉండే సెట్ దోశలు ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే ఈ సెట్ దోశలు చాలా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడే సింపుల్గా చేసేసుకోవచ్చండి. అలాగే ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి ఎర్లీ మార్నింగు కరివేపాకు పొడి కూడా తీసుకోండి. ఈ కరివేపాకు పొడి రెసిపీ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అయితే ఈ సెట్ దోశలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల మరమరాలను తీసుకోవాలి. ఈ మరమరాల ప్లేస్లో అటుకులనైనా యూజ్ చేయొచ్చు. తర్వాత దీనిలోకి 1 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ని వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత దీనిలోకి సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవి యాడ్ చేయడం వలన మనం చేసుకునే దోశలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూను వంట సోడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మనం దీనిలో సోడా వేయడం వల్లనే దోశలు అనేవి చాలా స్పంజీగా వస్తాయి. చూసారు కదండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఒక ఆనియన్తో కానీ ఆయిల్ని ఈ విధంగా ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని వేడైన పెనం పైన వేసుకోవాలి. మనం దోశ వేసినప్పుడు ప్యాన్ అనేది బాగా హీట్గా ఉండాలండి. దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సైడ్స్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాలు అయితే మనకి దోశ ఈ విధంగా రెడీ అవుతుంది. అప్పుడు రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకి 2 వైపులా దోశ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ దోశలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి. సింపుల్గా చేసుకునే దోశలు కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా అప్పటికప్పుడు చేయాలంటే ఇలాగా ఒకసారి ట్రై చేసేయండి. అంతే అండి. అదేవిధంగా మిగిలిన దోశలను కూడా వేసుకొని 2 వైపులా కాల్చుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా చేసుకున్న దోశలు అనేవి చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి. ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు చేయాలనుకున్నప్పుడు ఈ దోశలు ట్రై చేయండి. సింపుల్గా చేసుకున్న ఈ దోశల టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.